మనం ఓట్లేసినంత ఈజీ కాదు టికెట్లు ఇచ్చుడు. ఎవరికి ఇవ్వాలి, ఏడియాలి, ఓసీలేంది, బీసీలేంది, బలమేంది, బలగమేంది అనేది ఒకటికి 4 మాటల ఆలోచన చేస్తుంది హైకమాండ్. సర్వేలు చేపించి అందరితోటి మాట్లాడి పోటీలు ఉన్నోళ్ళని బుద్రకిచ్చి గప్పుడు ఒకళ్ళను ఫైనల్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ టికెట్లు ఇస్తానికి ఈడికెళ్ళి సీఎం, చిన్న సీఎం, మంత్రులను విలువనంపుకొని అందరితో మాట్లాడినాక గిట్ల డిసైడ్ చేసిండ్రు పార్టీ పెద్దలు. కాంగ్రెస్ పార్టీ ఇంకో 4 టికెట్లు ఇస్తే జీవన్ రెడ్డి సార్ కు నిజామాబాద్ ఓకే అయ్యింది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు, పెద్దపల్లి ఎంపీ క్యాండిడేట్ వంశీ సార్ పోయి శుభాకాంక్షలు చెప్పిండ్రు. రెండు కూడా పక్క నియోజకవర్గాలే. మరి ఒకళ్ళకొగలం ఆసరయ్యి కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీ తోటి గెలిపియాలని డిసైడ్ చేసిర్రు లీడర్లంతా కూడా. తప్పిపోయి గట్టగా మళ్ళీ బీజేపీ అధికారానికి వస్తే దళితులు, బలహీన వర్గాలకు అండగా నిలిచేటట్టుగా భారత రాజ్యాంగానికే ఇవాళ మార్పు అనేది రిజర్వేషన్లపై ఏదైతుందో ఏది కొనసాగుతుందని చెప్పంటున్నాను. పెద్దపల్లి ఏరియాలో పెద్దలు కాకసేవలు యాద్ చేసి ఆయనతో వల్లనే నడుస్తానని మాట ఇచ్చిండు వంశీ సారు. మేము లాస్ట్ టైం చెన్నూరు ఎలక్షన్స్ లో కూడా చెప్పడం జరిగింది, 45,000 ఉద్యోగాలు ఖచ్చితంగా తీసుకొస్తాము పెద్దపల్లి ప్రాంతంలో. బీఆర్ఎస్ కు వచ్చిన సీక్రెట్ చెందాలనుకున్న సీక్రెట్లు చెప్పిండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు. ఎవరైతే కాంట్రాక్టర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పనిచేసినారో వాళ్ళే ఎక్కువ నిధులు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా టిఆర్ఎస్ పార్టీకి డొనేట్ చేయడం జరిగింది. మనీ లాండరింగ్ కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇక భువనగిరి టికెట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి సార్కి ఇచ్చారు. పార్టీ కోసం మస్తు కష్టపడ్డాడు, సర్వేలో పనివంతుడని తేలినందుకు. మెదక్ టికెట్ నీలం మధుముద్రాజ్ అన్నకే వచ్చింది. ఏను గుర్తు మీద ఎమ్మెల్యే కోడి కాంగ్రెస్ లకు రాగానే ఎంపీ టికెట్ పట్టేసిండు. ఆదిలాబాద్ టికెట్ ఏమో ఆత్రం సుగ్నా మేడానికి గవర్నమెంట్ టీచర్ కొలువుకు రాజీనామా పెట్టి చేయి గుర్తు పార్టీలో చేరికైంది మొన్ననే. మంత్రి సీతక్క సపోర్ట్ ఉన్నదట. ఇప్పటికి 13 టికెట్లు వస్తే వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ పెండింగ్ లో ఉన్నాయి. ఈ 2-3 రోజులలో ఇవి కూడా ఇచ్చేసి ఎలక్షన్ ప్రచారం సురువు చేస్తారట.